దుర్బుద్ధితో దురాలోచనతో ఆ కార్యక్రమం తీసుకున్నారు. ఇది మేము తీసుకొచ్చినటువంటి చట్టం కాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టము, నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినటువంటి చట్టము, బహిరంగంగా అందరి ముందు పెట్టి కోర్టుకు కూడా వెళ్ళి మేము అమలు చేయమని చెప్పాము. మొన్న మా రెవెన్యూ మినిస్టర్ గారు కూడా చెప్పారు, ఈ చట్టాన్ని తీసుకొచ్చేది లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము తీసుకొచ్చినట్టుగా, మేము ప్రపోజ్ చేసినట్టుగా దాని మీద ఒక భయభ్రాంతులకు గురి చేసేస్తున్నారు. ఇప్పటికీ 9 లక్షల మంది భూ యజమానులు దీని ద్వారా ఒక సమగ్రమైనటువంటి డాక్యుమెంట్స్ కలిగి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది కాకుండా వాళ్ళు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంతో జత కడతా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంతో మోడీ గారితో పొలిటికల్ డయాస్ షేర్ చేసుకుంటా ఉన్నారు. బురద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క మాట ఆయనకు ఎదురకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మూలంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని మీటింగ్లో చెప్పి ఆపండి చెప్పి కోరినటువంటి పరిస్థితి ఈ ఎన్డీఏలో, ఈ కూటమిలో లేదు. అంటే ఏంటి, ఈ కూటమి ఎందుకు కలిసింది? ప్రజల అవసరాలు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు కాదు, కేవలం వాళ్ళ రాజకీయపరమైనటువంటి పదవుల కోసమో లేకపోతే ప్రభుత్వంలోకి రావాలనే ఒక ఆలోచనతో కలిసారు తప్ప ఖచ్చితంగా ఇది ప్రజల యొక్క శ్రేయస్సు కోసం కలిసినటువంటి కూటమి కాదు అని చెప్పొచ్చు. అందుకనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశాము. దీని మీద ఖచ్చితంగా ఈ దుష్ప్రచారం చేసేటటువంటి వ్యవస్థలన్నిటి మీద కూడా కేసు రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఎవరు చెప్పారు, ఎవరు చేయమన్నారు, ఎందుకు చేయమన్నారు చెప్పిన అన్ని విషయాలు కూడా పోలీస్ సిబిసిఐడికి ఇచ్చారు. దాని మీద తదుపరి చర్యలు తీసుకునే విధంగా పనిచేస్తున్నారు. ఎందుకంటున్నామంటే ఒక విషయాన్ని చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2-3 విషయాలు, ఆయనే బాబాయిని చంపినట్టు, ఆయనే ఈ రాష్ట్రంలో గంజాయిని ప్రోత్సహిస్తున్నట్టు, ఆయనే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భూములన్నీ లాగేసుకోవడానికి ఆయనే కేంద్ర బిందువు అన్నట్టు. అసలు చదువుకున్నటువంటి ముఖ్యమంత్రి, ఒక యంగ్ టెక్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇలాంటిది ఉపేక్షించి ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేస్తారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ కాదు మొత్తం యావత్తు టీవీని చూసేటటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజల్లో 10 కాలాల పాటు ఉండాలి అనుకున్నటువంటి వారు ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంటాయి తప్ప ప్రతిరోజు కూడా సభల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలని తప్ప, ఆయన అధికారం నుంచి తప్పించాలనే తపన తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియాకి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్కి కానీ ఒక మంచి సజెషన్ ఇద్దాము. 5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటి ప్రతిపక్షం ఏ రోజైనా ఒక మంచి సజెషన్ ఇచ్చిందో చెప్పండి? పైగా సజెషన్ ఇవ్వకపోగా మా మేనిఫెస్టోని, మా అమ్మఒడిని కాపీ కొట్టడం, మా ఆసరాన్ని కాపీ కొట్టడము, ఇట్లాగా ఎన్నికల మేనిఫెస్టో, మా సంక్షేమాలు, మా కార్యక్రమాలు కాపీ కొట్టి మేము అధికారంలోకి వస్తే మీకు ఎంతమందికైనా ఇస్తామని చెప్తున్నారు, పాట పాడుతున్నారు. మొన్న కూడా ఒక ఎమ్మెల్యే సైకిల్ మీద వెళ్తూ ఒక 7-8 మంది పిల్లలు గుమ్మంలో ఉంటే నీకు 15,000 ఇస్తాం, నీకు 15,000 ఇస్తాం, నీకు 15,000 ఇస్తాం, మాకు ఓటు వేయండి అని చెప్పానంట. అంటే ఎలా తయారైపోయింది? మేము అధికారంలో వచ్చినటువంటి మొదటి 2.5 సంవత్సరాలు మీరు శ్రీలంక అయిపోతుందన్నారు, సంక్షేమమే ప్రభుత్వం చేస్తుంది, అభివృద్ధి చేయట్లేదని అన్నారు. ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మా కార్యక్రమాలనే అమ్మఒడి అందరికీ ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామంటున్నారు. ప్రతి ఆడపిల్లకి 18,000 ఇస్తామంటున్నారు, 3 సిలిండర్లు ఇచ్చేస్తామంటారు, ఫ్రీ బస్ సర్వీస్ అంటున్నారు. ఎందుకంటే అధికారం కోసం అమలు చేయనటువంటి హామీలని ప్రజలకు ఇచ్చేసి ప్రజల దగ్గర నుంచి ఓటు తీసుకుని దొంగదారిలో మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆలోచన తప్ప మా మేనిఫెస్టోని, మా పరిపాలనని తూచా తప్పకుండా అమలు చేస్తాము, కొనసాగిస్తాము అని కూడా చెప్తా ఉన్నారు.